వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనారెడ్డి. సో ఈరోజు వీడియో ఏంటంటే ముంబైకి వెళ్తున్నాం. సో 5:30కి ఉండే ట్రైన్ 7:40కి డిలే అయింది గైస్. సో ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ముంబైకి వెళ్ళి అక్కడ ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తానో నేను మీకు చూపిస్తాను. సో ఇఫ్ నా వీడియోని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమనారెడ్డి. లెట్స్ గో. ఫ్రైడే నైట్ 11:25 అవుతుంది. సాటర్డే మార్నింగ్ ట్రైన్ ఉంది అండ్ ఏం పని పాట లేకుండా పని పెట్టుకొని కూర్చున్నాం గైస్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మాకు నైట్ చపాతీస్ పెడతారు కదా హాస్టల్లో, ఆ చపాతీస్ తీసుకొని టొమాటో కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం గైస్ రూమ్లో. సో ఆ చపాతీ అండ్ టొమాటో కర్రీ తీసుకొని వెళ్ళడానికి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అవుతుంది అనేసి బ్రెడ్ అండ్ జామ్ తీసుకుంటున్నాం. ఎస్ అప్పుడు స్టార్ట్ అయింది. మార్నింగ్ అరౌండ్ 8 అవుతుంది గైస్. బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి అట్లా బ్రెడ్ అండ్ జామ్ నిన్న ప్రిపేర్ చేసినాం కదా, అది తింటున్నాం. గైస్ ఇండియన్ రైల్వేస్ని అస్సలు నమ్మద్దు. ట్రైన్ చూడండి గైస్ ఎంత మెల్లగా వస్తుందో. దానివల్ల 3 గంటలు వేస్ట్ చేసాము నిద్రపోకుండా, అటు ముంబైకి వెళ్ళకుండా. సో గైస్ యాక్చువల్గా మేము ప్లాన్ చేసింది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. ట్రైన్ 5:30కి వస్తే లైక్ మేము 11-12 వరకు అక్కడ ముంబైలో ఉండిపోయేవాళ్ళం అండ్ అక్కడ నుంచి అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాము అని అనుకున్నాం. సో ట్రైన్ డిలే అవ్వడం వల్ల మేము వెళ్ళే ప్లేసెస్ అన్నీ చేంజ్ అయిపోయాయి. సో ఫస్ట్ మేము ప్లాన్ చేసుకున్న ప్లేసెస్ ఫొటోస్ ఇక్కడ, మా ప్లానింగ్ అనేది ఇక్కడ పెడతాను. బట్ ట్రైన్లో నుంచి వ్యూ మాత్రం అసలు వేరే ఉంది గైస్. అక్కడ మీకు వైట్గా కనిపిస్తుంది కదా, అదంతా ఫాగ్ ఆర్ స్నో. వ్యూస్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. బట్ ఇంకా మార్నింగ్ టైంలో వెళ్తుంటే ఇంకా బాగుండేదేమో ఆ ట్రైన్ వ్యూస్. గైస్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 2 times ఉంటుంది కదా, లైక్ ఒక్కసారైనా పడుకోకుండా ఉండండి ట్రైన్లో ఇఫ్ మీరు ముంబైకి వెళ్తే. సో మంచి మంచి వ్యూస్ అన్నీ కనిపిస్తాయి గైస్. ఒక దగ్గర లోయలో ఇట్లా పడిపోతున్న ఫీలింగ్లో ఆ ట్రైన్ బ్రిడ్జ్ వేరే లెవెల్లో ఉన్నాయి గైస్. యూ హ్యావ్ టు వాచ్ ఇట్. సో మాకు అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి వాట్ వి డిడ్ ఈస్, మేము ట్రైన్ దిగే ఒక 1/2 hour ముందు లైక్ తినేసి వెళ్తే మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఆగి తిని ఆ టైం వేస్ట్ చేయడం ఉండదు అనేసి ట్రైన్లోనే తినేసాము. గైస్ 12 o'clock అవుతుంది. 8:30కి దిగాల్సిన వాళ్ళం 12:30 అయినా ట్రైన్లోనే ఉన్నాం గైస్. ఇంకా ఫైనల్గా ఎప్పుడెప్పుడా నేను ఎదురు చూసిన ముంబైకి రీచ్ అయిన తర్వాత ఫుల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్తో ఉన్నాం గైస్. 8:30కి రీచ్ అవ్వాల్సింది 12:30 అవుతుంది. సో ఫస్ట్ డే ప్లాన్స్ చాలా ఉన్నాయి, అవన్నీ రేపటికి పోస్ట్ పోన్ చేసి రేపు చేసుకోవాల్సినవి ఇవాళ చేసుకుంటున్నాం గైస్. సో ఆ ప్లాన్లో ఉన్న ప్లేసెస్కి కూడా, సో మేము వేసుకున్న ప్లాన్లో ఉన్న ప్లేసెస్కి కూడా అసలు వెళ్తామో వెళ్ళమో, వీ హ్యావ్ టు సీ. వెళ్ళాలి గైస్. ఇంత దూరం వచ్చి అసలు ఆ ట్రైన్ చెత్త మొహం ట్రైన్ కోసం ఇంత కష్టపడి, పాపం క్యాబ్ డ్రైవర్ అంకుల్ మంచోడు ఉన్నాడు గైస్. 5గురికి ఎక్కడిచ్చిండు. ప్రొద్దున అంకుల్ కూడా మంచిగానే ఉన్నాడు, ఈ అంకుల్ కూడా మంచిగానే ఉన్నాడు. ఏడికేం చెడిపోతున్నామో ఏం చేస్తున్నామో అసలు ఏం అర్థమవుతలేదు. సో ఫస్టే చర్చ్కి వెళ్తున్నాం. ఏదో అనుకుంటే ఏదో అయిందిలాగా ఎక్కడికో వెళ్దాం అనుకుంటే ఫస్ట్ చర్చ్ వెళ్తున్నాం గైస్. సో చర్చ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏంటి అని ఆడిపోయిన తర్వాత డిసైడ్ చేసుకోవాలి గైస్. ఇది MGM యూనివర్సిటీ అండ్ ఏంటంటే ఈ ముంబై ట్రిప్ అనేది 2 partsగా వస్తుంది. సెకండ్ పార్ట్లో డీటెయిల్గా నేను ఆ ట్రిప్ ప్లాన్ని ఎలా చేయాలి అనేసి కూడా మీకు చెప్తామనుకుంటున్నాను గైస్. ట్రైన్
వర్స్ట్ అంటే వర్స్ట్ ఫీలింగ్ మాకు తెప్పించినందుకు క్యాబ్ అంకుల్. ఓకే. అండ్ హోటల్ బుక్ చేసుకున్నాం కదా, ఫస్ట్ పీజీలో ఉంటాం అనుకున్నాం, అది ఎక్కడో దూరం ఉంది, రేపుకి కష్టమైంది అనేసి రేపు చూసే ప్లేసెస్కి ఈరోజు నైట్ వచ్చేసి ఇక్కడనే హోటల్ బుక్ చేసుకుందాం అనుకోని హోటల్ బుక్ చేసుకుంటే ఆ అన్ననో అంకులో కానీ ఆయన కూడా చాలా క్యూటీ గైస్. అడగంగానే హోటల్ ఉంది అని చెప్పిండు. 3500ది కాకుండా 2500ది పంపించిండు. క్యూట్ థింగ్స్ అయితే ఉన్నాయి గైస్. అంతా మంచి శకునాలు లాగా, అన్ని మంచి శకునాలే గైస్. దిష్టి తగులుతుందంట, ఎట్లాగో పోయినాకనే అన్ని కవర్ చేసినాకనే పెడతా కాబట్టి అప్పటికి దిష్టి అయినా ఏం ఫరకపడదు. సో చర్చ్కి పోయిన తర్వాత అనుకుంటేనే మళ్ళీ మధ్యలో చికెన్ గైస్. తిను నాకు బాగా ఎంకరేజ్ చేసింది గైస్. ఆ వీడియో తీయు, ఈ వీడియో తీయు. ఆర్బీఐ పోయింది, వీడియో తీయకపోతే అప్పుడు హ్యాపీ కృతి హ్యాపీ ఇక్కడ ఇటు గైస్. ఆయనది క్యాబ్ అని మాకు హోటల్ కూడా ఫిక్స్ అయిపోయింది గైస్. ఇంకా ఏ బాధ లేదు. ఇంతసేపు విండ దగ్గర పెట్టుకొని మాట్లాడి ఆనందం చూడండి. మనన్నే ఆపేది వీళ్ళకి ఆ నలుగురికి నేను థ్యాంక్స్ చెప్పాలి గైస్. యాక్చువల్గా వెడ్నెస్డే థర్స్డే ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు, బట్ నేను అపూర్వ థ్యాంక్ యూ, ఫస్ట్ టైం మెచ్చుకుంటున్నా, థ్యాంక్ యూ. నేను వస్తున్నా అని అడిగింది, బట్ నేను ఫ్రైడే వస్తా అని చెప్పగానే సాటర్డే సండే ఫిక్స్ చేశారు. థ్యాంక్ యూ అందరికి. అపూర్వాన్ని వస్తున్నాను. సో అట్లా కృతి నువ్వు అక్కడ కూర్చోవడం వల్ల బ్లాగ్ ఇక్కడ నుంచి అసలైన బెస్ట్ వ్యూ స్టార్ట్ అయినాయి గైస్. యాక్చువల్గా ఇదంతా అరేబియన్ సీ. అసలు మనం ఎంత దూరం వెళ్తుంటే అంత దూరం కనిపిస్తూనే ఉంది. అండ్ ఈ వీడియోలో ఇంకొక ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ముంబైకి రాకుండా హైదరాబాద్లో ఉండి ముంబైలో చూసినాము అని ఫీల్ అయ్యే ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. అండ్ ఆ ప్లేసెస్ని హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్కి కంపేర్ చేసి ఐ మేక్ ఏ రీల్. దీంట్లో కూడా చెప్తాను అండ్ రీల్లో సెపరేట్గా చేస్తాను. ఎంజాయ్. మీరు ఫీల్ అవ్వకండి గైస్ ముంబైకి రాలేము అనేసి. హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ ముంబైలో ఉన్నాయి, మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అవే ప్లేసెస్ చూసి వెళ్తున్నాం అంతే. సో ఇప్పుడు మనకు ముందు కనిపించేది అది, ఇదంతా సీలింగ్ వ్యూ గైస్. అక్కడ బాండ్రాలో ఆ సీ ఉంటుంది, అది ఈవినింగ్ టైంలో ఆర్ మార్నింగ్ టైంలో సన్ రైజ్ ఆర్ సన్సెట్ టైంలో ది బెస్ట్ వ్యూ ఇక్కడ నుంచి కనిపిస్తుంది గైస్. ఇది బాండ్రా ఓన్లీ సీలింగ్ వ్యూ, అది మాకు తెలీదు, బట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి క్రాస్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇదే మేము వెళ్ళాలి అనుకునే ప్లేస్ అనేసి. అండ్ ఇది హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్తో కంపేర్ చేస్తున్నాం గైస్. సో బాండ్రాలో బెసిలికా ఆఫ్ ద లేడీ ఆఫ్ అవర్ మౌంట్ అనే చర్చ్కి వచ్చినాం గైస్. పేరు తప్పైతే క్షమించండి, కింద పేరేస్తాం చూసుకోండి. సో గైస్ ఆ చర్చ్ రెనోవేషన్లో ఉండడం వల్ల దాని లోపలికి అలో లేదు, బట్ లోపలికి అలో గైస్. వచ్చి ఇక్కడే బయట రెడీ అయ్యి చర్చ్కి వెళ్తున్నాం. సో రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ 2 sides చర్చ్ ఉంది గైస్. ఇదొకటి అండ్ ఫస్ట్ చూపించింది ఒకటి. సో ఇప్పుడు ఇక్కడ నార్మల్గా బయట నుంచి వెళ్ళి అటు ఆ చర్చ్కి. గైస్ ఈ ఫ్రూట్స్ నేమ్ ఏంటి తెలిస్తే కమెంట్ చేయండి మీకు కావాలండి. గైస్ ఇది మెయిన్ చర్చ్. చాలా జనాలు కూడా ఉండే, వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాలేదు గైస్. దీని కాస్ట్ జస్ట్ 50 రూపీస్ గైస్. సో సెకండ్ ప్లేస్ కంపేర్ చేసేది ఏంటంటే సరూర్ నగర్ లేక్కి అటు వెళ్ళేటప్పుడు ఈ సందు అట్లనే ఉంటుందంట గైస్. నేను ఎప్పుడు చూడలే, మా ఫ్రెండ్ చెప్పింది. సో ఒక సీని సరూర్ నగర్ లేక్తో కంపేర్ చేసేసాం గైస్. బాండ్రా బీచ్ గైస్ మేము అనుకోనిది లైక్ మా లిస్ట్లో మేము వెళ్ళాలి అనుకునే ప్లేస్లో లేని ప్లేస్కి వచ్చాం. బాగా ప్రశాంతంగా ఉంది. గైస్ ముంబైలో మోస్ట్ ఆఫ్ సెలబ్రిటీస్ బాండ్రాలోనే ఉంటారు. లైక్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఇట్లా పెడతారు కదా, అప్పుడప్పుడు ఇట్లా మొత్తం
గైస్ ముంబై పిచ్చి పిచ్చిగా నచ్చేసింది గైస్. అక్కడే ఉంటే బాగుందనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. హ్యాపీ హ్యాపీస్. स्टूडियो ఉందంట గైస్. महबूब स्टूडियो फिल्म बनता है शूटिंग होता है बहुत सा शूटिंग होता है. अच्छा स्टूडियो बहुत है फेमस है आरके बात గైస్. అక్కడ పోలీస్ ఉన్నాడు, ట్రాఫిక్ పోలీస్. అయితే కార్లో ఆయన ఉన్నాం కదా, లైక్ నా ఏదో అక్కడ ఇద్దరు ఈమె వంగింది. సో పోలీసులు ఉంటే ఇదన్నమాట పరిస్థితి. ఇక్కడ ముగ్గురమే ఉన్నాం అన్నట్టు లెక్క. అసలు ఫుల్ కాపీ. ఇప్పుడు మేము వచ్చేసాం జియో వరల్డ్ డ్రైవ్. సో గైస్ ఈ ముంబైలో ఒక ఫేమస్ మాల్, లైక్ అన్ని బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి. యాక్చువల్గా మాకు ఫస్ట్ డే లిమిటెడ్ టైం ఉండడం వల్ల జస్ట్ ఈ ప్లేసెస్ ఏవైతే అంత ఇంపార్టెంట్ కాదో అది జస్ట్ ఇట్లా ఒక లుక్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినాం. అక్కడ టైం వేస్ట్ అవుతుంది అని. ట్రిప్స్కి వెళ్ళినప్పుడు పక్కా కావాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్. మనం లేట్గా వెళ్ళినా తొందరగా వెళ్ళినా టైం మేనేజ్మెంట్ లేకపోతే చూడాలనుకునేవి కూడా చూడకుండా వెళ్ళిపోతాం. సో టైం మేనేజ్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎంత ఇంపార్టెంట్, ట్రిప్లో అంత ఇంపార్టెంట్. సో గైస్ మాల్కి వచ్చి ఏం చేసినాం తెలుసా? రెడీ అయ్యా. అపూర్వ నువ్వు రావట్లే. సో గైస్ ఇప్పుడు ఇవి వేషాలా, మళ్ళా ఆటో ఆర్ క్యాబ్ ఎక్కగానే గైస్ ఇది మాల్ నుంచి కిందికి రాగానే అదే ప్రెమిసెస్లో లైక్ మాల్లోనే కింద బయట ఇవన్నీ ఎగ్జిబిషన్ లాగా పెట్టినారు. లైక్ ఆర్ట్, వాళ్ళ ఆర్ట్ని ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. లైక్ లైవ్ పెయింటింగ్ వేస్తున్నారు, హ్యాండ్ మేడ్ హ్యాండీక్రాఫ్ట్, చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి గైస్. మేము ఫస్ట్ బాండ్రా బీచ్కి వెళ్ళాం కదా, అక్కడే బాండ్రా ఫోర్ట్ ఉంటుంది గైస్. సో అది 4:30కి ఓపెన్ అనేసి అది ఓపెన్ అయ్యే గ్యాప్లో వి వెంట్ టు మాల్. అక్కడ ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం. బట్ వాడు గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఓపెన్ 4:30 అని పెట్టినాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అది క్లోజ్ ఉంది గైస్. సో గూగుల్లో ఇచ్చిన టైమింగ్స్ కూడా కొన్నిసార్లు తప్పు ఉంటాయి. మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికే వచ్చి లైక్ ఆ ప్లేస్ని చూడకుండా ఇప్పుడు వెళ్ళిపోతున్నాం గైస్. గైస్ ఇది షారుఖ్ ఖాన్ ఇల్లట. ఈ ఇంటి ముందు అందరు ఫొటోస్ తీసుకుంటారు. ఏమే ఫోటో కావాలంటే డైరెక్ట్ వీడియోనే ఇస్తున్నా. హ్యాపీ అపూర్వ. ఇదే గైస్ షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇల్లు. అటు ఎదురుగానే బాండ్రా బీచ్ ఉంది. గైస్ వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ షారుఖ్ ఖాన్స్ హౌస్. అందరు పిచ్చోళ్ళ లెక్క జనాలు ఉన్నారు గైస్. ఎందుకున్నారో అర్థం. సో మేము ఫైనల్ గా జూహు బీచ్ ని వదిలేసాం. ఎందుకంటే లైక్ 8 అవుతుంది అండ్ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. ఒక్క వెహికల్ బుక్ అవ్వట్లేదు అటు వెళ్ళడానికి. అండ్ ఫుల్ చీకట్ అయిపోయింది కాబట్టి బీచ్కి వెళ్ళినా రిస్క్ అవుతుంది అనేసి జూహు బీచ్ ని వదిలేసాం. ఫస్ట్ డేలో మేము కవర్ చేసింది చర్చ్ ఒకటి, బాండ్రా బీచ్ ఒకటి, సీలింగ్ వ్యూ, ఈవినింగ్ వ్యూ కూడా చూసాము. అండ్ మాల్, జియో వరల్డ్ డ్రైవ్ మాల్. ఎందుకట్లా డల్ అయిపోయినావు? వీడియోలో యాక్టివ్గా ఉండి డిస్ట్ అయింది అపూర్వ. ఎందుకు తినలే?
వాడిచ్చిండా రేట్ చూసుకో. సో గైస్ ఒక ప్లేస్ మిస్ అయినాం, మిగతా అన్ని కవర్ చేసినాం గైస్. డే 1 ఆ ఒక్క ప్లేస్ మిస్ అయినందుకు కొంచెం బాధగా ఉన్నా కూడా ఇట్స్ ఓకే. మేము అంత టైం అంత లేట్ వచ్చి కూడా మేము కవర్ చేసినాం. డే 1 అయిపోయింది. అండ్ హోటల్ ఏదో కాస్తో కూస్తో ఒక హోటల్ దొరికింది గైస్. హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఇది గైస్ మా రూమ్. పేషెంట్ టాబ్లెట్ తీసుకుంటా. ఇది వాష్రూమ్. చెప్పు చెప్పు. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ డే 1. ఇంకో పార్ట్ కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. And please don't forget to like, share and subscribe to my channel.